శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం అక్కడి తమిళుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో కనీసం కడుపు నింపుకోలేని దుస్థితిలో పలు కుటుంబాలు సముద్ర మార్గంలో అక్రమంగా ఇప్పుడు తమిళనాడుకు శరణార్థులుగా తరలి వస్తున్నారు. చాలా సంఖ్యలో, వందల సంఖ్యలో ఇలా వస్తున్న వారికి తమిళనాడు ప్రభుత్వం అండగా నిలుస్తూ పునరావాస కేంద్రాలలో ఆశ్రయాన్ని కూడా కల్పిస్తోంది. శ్రీలంకలో 2021 నుంచి మొదలైన ఆర్థిక సంక్షోభం ప్రజల బ్రతుకులను అక్కడ అతలాకుతలం చేసింది. కోడిగుడ్డు ధర 35, లీటర్ పాల ధర 1195 రూపాయలు పలుకుతుంది. అక్కడ కిలో పాల పొడి 1945 రూపాయలకు చేరడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి అక్కడ నెలకొంది. పసిపిల్లలకు పాలు కూడా పట్టలేని దుస్థితిలో ఉన్న ఆస్తులు అమ్ముకొని మరి అనేక కుటుంబాలు ప్రాణాలను పణంగా పెట్టి తమిళనాడు బాట పడుతున్నాయి. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి రామేశ్వరానికి పడవల ద్వారా రాత్రి వేళల్లో అక్కడికి చాలామంది చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిని అధికారులు మొదట మండపం శిబిరానికి తరలించి వివరాలు నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్రంలోని ఇతర పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 110 పునరావాస శిబిరాలలో 20,000 కుటుంబాలకు చెందిన 65,000 మంది నివసిస్తుండగా మరో 35,000 మంది బయట నివసిస్తున్నారు. శిబిరాలలోని వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్, నెలవారీ భత్యం, రేషన్ సరుకులు కూడా అందిస్తుంది. ఇక శిబిరాలలోని ఇల్లు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త గృహాలను కూడా నిర్మిస్తుంది. గతేడాది 79.70 కోట్లతో 1,591 ఇళ్లను నిర్మించగా గత నెలలో పలు జిల్లాలో మరో 772 నివాసాలను సీఎం ప్రారంభించారు. 1983 నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది శ్రీలంక తమిళులు శరణార్థులుగా తమిళనాడుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల కారణంగా మరికొంతమంది శ్రీలంక నుంచి వలస బాట పడుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దీనికి అద్దం పడుతున్నాయి. వందల సంఖ్యలో పడవలలో ప్రాణం పోయినా పర్వాలేదని లెక్క చేయకుండా శ్రీలంక నుంచి పడవలలో బయలుదేరినటువంటి అనేక మంది తమిళులు, శ్రీలంక తమిళులు ఇటు తమిళనాడు వైపున, ఇండియా బార్డర్ వైపున చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అటు భారీ ఎత్తున పడవల నుంచి వస్తున్నటువంటి సందర్భంతో అటు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు శాపంగా మారింది. అక్కడ విద్యార్థులే కానీ మిగతా మధ్యతరగతి కుటుంబాలే కానీ వారందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత కోలుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి రిజల్ట్ కనిపించట్లేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా సెట్ అయినటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ బ్రతుకు భారమై ఆకలికి అలమటించి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి నేరుగా భారతదేశ తీరానికి, తమిళనాడు తీరానికి భారీ సంఖ్యలో పడవలన్నీ కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. శ్రీలంక తమిళులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఏదో ఒక శరణార్థులుగా కూలి పని చేసుకొని, నాలి పని చేసుకొని అయినా అక్కడే బ్రతుకుదామని చెప్పేసి వందల సంఖ్యలో వస్తున్నటువంటి అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.